ఫ్రెండ్స్, మీరు చాలామంది ఒక పని చేసినప్పుడు అది పని జరగనప్పుడు అక్కడ మీరు దానికి ఫెయిల్యూర్ అనే పదం ఇస్తున్నారు. ఓకే. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అసలు ఫెయిల్యూర్ అనే పదం లేదు. అంతా నేర్చుకోవడం, సాధన చేయడం మాత్రమే ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గోడకి ఒక మేకు తీసుకుని సుత్తితో కొడుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది? దానికి ఒక 10 ఒక 12 దెబ్బలో పడితే కానీ ఆ మేకు గోడకి దిగదు. అంటే ఆల్రెడీ 10వ దెబ్బకి దిగింది మేకు అనుకుందాం. మరి మిగతా 9 ఫెయిల్ అయినట్ట, లేకపోతే ఈ 10వ దెబ్బతో సక్సెస్ సాధించడానికి 9 ఉపయోగపడినట్ట? సో ఇక్కడ ఫెయిల్యూర్ లేదు ఫ్రెండ్స్. మీరు ఎంత చేస్తే అంతే మీకు ఫలితం దక్కుతుంది. ఓకే. మీరు ఫెయిల్యూర్ అయ్యారంటే మీరు ఇంకా అక్కడ చేయవలసిన వర్క్ ఉందన్నమాట. సో మీరు ఎక్కడ వరకు చేశారు, ఒక ఫెయిల్ అయిపోయారు. సో మళ్ళీ అక్కడ నుంచి మీరు దాన్ని ఆపకుండా దాన్ని కొనసాగించినట్లయితే అందులో మీరు విజయం సాధిస్తారు. అందుకే చాలా మంది చివరి దశలో ఇది నా వల్ల కాదని వదిలేస్తూ ఉంటారు. అందుకే ఓర్పు, సహనం, సమయం, ఈ 3 కావాలి. ఓర్పు, సహనం, పట్టుదల. ఇవన్నీ ఎందుకంటున్నాం మనం? అవన్నీ ఉంటేనే మీరు ఆ సుత్తి దెబ్బ కొడుతూ ఉంటారు. మీకు చిరాకు వచ్చే మధ్యలో వదిలేస్తే ఆ మేకు గోడకి దిగదు కదా. సో ఓర్పుగా ఉండాలి, పట్టుదలగా ఉండాలి. ఇది నేను చేయగలని మీరు నమ్మకొద్దనే కదా గోడకి మేకు కొడతారు. నేను దీన్ని కొట్టేస్తాను మేకు, అక్కడ ఏదో క్యాలెండరో లేకపోతే ఏదైనా గడియారం తగిలించుకోవడానికో మీరు మేకులు వేస్తారు. మామూలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు గోడకి మేకేసి నేను చేయడానికి అండి. ఆల్రెడీ ఒక విజన్ ఉంది మీకు. సో మీరు రెండో దెబ్బ, మూడో దెబ్బ కొట్టి మేకు దిగట్లేదు వదలరు కదా. ఖచ్చితంగా అది దిగే వరకు కొడతారు. సో అంతకుముందు ఫెయిల్ అయినవి కాదు. ఆ 9 దెబ్బలు కొడితేనే ఈ 10వ దెబ్బ అక్కడ మీకు సెట్ అయింది గోడకి మేకు. కాబట్టి ఫెయిల్యూర్ అనేది ఏమీ లేదు. మీకు తక్కువ మార్కులు వచ్చాయా, మీరు అంతవరకే చదివారు, ఇంకో గంట దానికి పెంచండి. ఓకే. బిజినెస్లో ఎంతవరకు వచ్చిందా, దానికి సంబంధించిన ఇంకా ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా, దానికి సంబంధించిన అన్నీ కూడా ఈ ప్లాన్స్ వేసుకుని దానికి ముందు వెళ్ళటం అంతే. దానికి సమయం, టైం ఇవ్వాలి. అలాగే మీరు ఓర్పుగా ఉండాలి. రిజల్ట్స్ మీకు సంబంధించింది కాదు. రిజల్ట్స్ ఆటోమేటిక్గా మనకి భగవద్గీతలో చెప్పినట్టు మనకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ వస్తుంది. అది ఎవరైతే క్రియేటర్ ఉన్నారో ఆయన చూసుకుంటారు. ఆయన డ్యూటీ అది, మీ డ్యూటీ కాదు. మీ డ్యూటీ సుత్తితో దెబ్బ కొట్టావా లేదా.